నమస్తే వెల్కమ్ టు మీడియా డిబేట్ నేను భాగ్యశ్రీ రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత కేవలం ప్రమాణ స్వీకారానికి మాత్రమే వచ్చిన వైఎస్ జగన్ ప్రతిపక్ష హోదా ఇవ్వనందుకు అసలు సభకే రావడం లేదు తాను రాకపోవడమే కాకుండా వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరు కూడా సభకు హాజరు కావద్దంటూ ఆదేశించారు మరి జగన్ ఎమ్మెల్యే పదవిపై అనర్హత వేటు వేయాలని కూటమి ప్రభుత్వం భావిస్తోందా అందుకు తగినట్లుగా పావులు కదుపుతున్నారా ఇంతకు అసెంబ్లీ రూల్స్ ఏం చెప్తున్నాయి ఇవే ఈ అంశాలపై ఇవాల్టి మీడియా డిబేట్లో చర్చిద్దాం ఇవాల్టి మీడియా డిబేట్లో పాల్గొనడానికి టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ గారు అలాగే వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాధిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు షేక్ బాజీ గారు ఉన్నారు సార్ నమస్తే అండి ముగ్గురికి నమస్కారం అమ్మా భాగ్యశ్రీ గారు ఎస్ సార్ శ్రీనివాస్ రెడ్డి గారు మరి రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి మరి వైఎస్ జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారా లేదా అన్నది ఇప్పటికే ఉత్కంఠంగా మారింది మరి ప్రతిపక్ష హోదానిస్తేనే తాను అసెంబ్లీకి వస్తానంటూ కూడా మరోపక్క జగన్ తన వాదన వినిపిస్తున్నారు మరి ఇటు ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుపోతోంది అసెంబ్లీకి రాకపోతే ఎమ్మెల్యే పదవిపై అనర్హత వేటు వేస్తాం ఖచ్చితంగా అసెంబ్లీ రూల్స్ అనేవి పాటించాలి అని అంటున్నారు మరి మీరేమంటారు ముందుగా స్వతంత్ర వీక్షకులకు భాగ్యశ్రీ గారు మీకు సయ్యద్ రఫీ గారికి అదేవిధంగా బాజీ గారికి అందరికి కూడా గుడ్ ఆఫ్టర్నూన్ అండి అండ్ గుడ్ ఈవినింగ్ జగన్మోహన్ రెడ్డి గారు మేము మా యొక్క ఆలోచన విధానాన్ని మా యొక్క సిస్టమ్ని మా యొక్క పద్ధతిని ఇప్పటికే వివరించాం పదే పదే దాని గురించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు మేము ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చామో ఆ హామీల మేరకు మేము నడుచుకున్నామని మేము అనుకున్నాము కానీ ఆ హామీలు నెరవేర్చలేదనా లేకపోతే ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి మితిమీరిన హామీలను నమ్మే మాకు కనీసం ప్రతిపక్ష స్థానం కూడా దక్కలేదు కానీ ప్రతిపక్ష స్థానం ఉంటేనే వస్తారు అని భాగ్యశ్రీ గారు మీరు అనడం సబబు కాదు ఉంటేనే వస్తారు అనేది కాదు మనం ఇక్కడ ప్రస్తావించాల్సింది ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇక్కడ ప్రతిపక్ష హోదా ఇవ్వటానికి వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బంది ఏంటి అనే కోణంతో మీరు ఆలోచించాలి ప్రతిపక్ష హోదా ఇవ్వటానికి వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బంది ఏంటి ఇక్కడ ఉన్నటువంటి శాసనసభలో ఉన్నటువంటి 3 పక్షాలు ఉన్నాయి అక్కడ 3 పక్షాలు ఉన్నాయి ఉన్నటువంటి పక్షాలన్నీ కూడా ఒకే వైపు ఉన్నప్పుడు అధికార పక్షంలో వాటాదారులుగా ఉన్నప్పుడు కాంగ్రెస్ మిత్రులు ఉన్నారు అక్కడ వారికి ప్రాతినిధ్యం లేదు సోదరులు ఉన్నారు వారికి ప్రాతినిధ్యం లేదు ప్రతిపక్ష పరంగా ప్రాతినిధ్యం ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రతిపక్ష నేతగా గుర్తింపిస్తే బుగ్గకారు కోసమో లేకపోతే దేనికోసమో హోదా కోసమో కాదు ప్రతిపక్ష హోదాని ఇచ్చినప్పుడు ఆ ఇచ్చేటటువంటి టైం అలాట్మెంట్ స్లాట్ అనేది ఉంటుంది ప్రజల సమస్యలను స్పందించడానికి చర్చించడానికి అవకాశం అనేది ఉంటుంది దానికోసమే కానీ అక్కడ కనీసం వాళ్ళు ఇచ్చేటటువంటి జీతాన్ని కూడా వద్దన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు హోదా కోసమో లేకపోతే ప్రజల్లో ఆయనకేదో ఒక కొత్త పలుకుబడి కోసం మాత్రం ఆయన అడగలేదు ఆయన అడిగింది ఏంటంటే ప్రజల సమస్యలు పరిష్కరించడం కోసం ప్రతిపక్ష హోదా మీరు ఇస్తామంటే ఖచ్చితంగా నేను సభకు వస్తానని చెప్పడం జరిగింది ఆ హోదా ఇవ్వడానికి వాళ్ళకు ఉన్నటువంటి అభ్యంతరం ఏంటి ఢిల్లీ శాసనసభలో కేవలం 3 స్థానాలు ఉన్న భారతీయ జనతా పార్టీకి కేజ్రీవాల్ గారు ఇచ్చినప్పుడు వీళ్ళకు వచ్చినటువంటి అభ్యంతరం ఏంటి ఇవ్వకూడదు అనేటటువంటి భీష్మించుకొని కూర్చోవలసినటువంటి అవసరం ఏంటి మరి ఏదైతే మేము మా ఎమ్మెల్యేలు మా శాసనసభ్యులు లిఖితపూర్వక సమాధానాలు కోరుతూ సభను ప్రశ్నిస్తే వాటికి సమాధానం ఇవ్వటానికే కింద మీద పడుతున్నటువంటి ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ల ద్వారా ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలను లేవనెత్తి
ప్రజల దృష్టికి తీసుకొస్తున్నటువంటి వైనాన్ని ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చేయాలో అది చేస్తున్నారనేటటువంటి నమ్మకం విశ్వాసంతోనే ప్రజలు ఉన్నారు. ఎవరో ఏదో చేస్తారు అనేది భాగ్యశ్రీ గారు ఒక విషయం గుర్తుంచుకుందాం. మనం ఇక్కడ ఏదైతే వాళ్ళు కూటమి వాళ్ళు బెదిరిస్తున్నారు, మేము అన్నిటికీ సిద్ధంగా ఉన్నాము. అసలు ఈ ఆంధ్రప్రదేశ్, లక్ష్మణ్ గారు కూడా వచ్చారు తాజాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి లేదు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నా ఎప్పుడైనా సరే ఎన్టీ రామారావు గారు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు బాయ్కట్ చేశారు, చంద్రబాబు నాయుడు గారు బాయ్కట్ చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా గతంలో బాయ్కట్ చేశారు, మళ్ళీ లేటెస్ట్ గా బాయ్కట్ చేశారు. వీళ్ళ మీద ఎప్పుడైనా సరే వాళ్ళ సభ్యత్వాన్ని రద్దు చేశారా? అసలు ఈ చరిత్రలో ఉన్నదా? తాజాగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో డెఫమేషన్ గురైనటువంటి, డెఫమేషన్ పాల్పడినటువంటి ఒక 8 మంది ఎమ్మెల్యేలు ఏది తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్సీపీ కండవా కప్పుకోకుండా వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇచ్చారని వల్లభనేని వంశీ, మద్దాలగిరి, వాసు ఇటువంటి వాళ్ళని ఒక 8 మందిని, కరణం బలరాం 8 మందిని డెఫమేషన్ కింద వాళ్ళ సభ్యత్వం రద్దు చేశారు. ఎప్పుడు రద్దు చేశారు? ఏప్రిల్లో ఎన్నికలు జరుగుతుంటే ఫిబ్రవరిలో రద్దు చేశారు. 2 నెలలు సమయం ఉంటే ఆ రద్దయినా ఉపయోగం లేదు. ఏ విధమైనటువంటి కేటగారికల్ గా కూడా అవి చెల్లవు ఆ రద్దులు. ఇది ప్రజాస్వామ్యం కాదు. ఇలాంటి విధానాలు అనేవి ఎవరు కూడా సభ్యత్వాన్ని రద్దు చేసేటటువంటి సాహసం కానీ, రద్దు చేసినటువంటి చరిత్ర కానీ, ఖచ్చితంగా ఎవరి సభ్యత్వాన్ని రద్దు చేయడానికి సాహసిస్తారో ఆ వ్యక్తి భారీ మెజారిటీతో గెలవటం అనేది రాజకీయ చరిత్ర అనేక సందర్భాల్లో చెప్తా ఉంటుంది. ఏంటి, వీళ్ళు రాజీనామా చేసినా లేదా వాళ్ళ బలవంతం మీద రాజీనామా చేసినా, ఏది జరిగినా సరే రాజీనామా చేసి ప్రజల మధ్యలోకి వెళితే రెట్టింపు మెజారిటీతో గెలవటం అనేది సర్వసాధారణమైనటువంటి విషయం. ఆ కారణంగా వీళ్ళు రద్దు చేయరు. రద్దు చేసే విషయాన్ని ప్రజల్లో చర్చగా ఉండాలని కోరుకుంటారే తప్ప అది రైట్. ఎస్ సార్. సయ్యద్ రఫీ గారు నమస్కారం మేడం. నమస్తే సార్. ఇక రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. మరి ఇప్పటికే అటు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఘోర ఓటమి తర్వాత కేవలం ప్రమాణ స్వీకారానికి మాత్రమే వచ్చిన వైఎస్ జగన్ ప్రతిపక్ష హోదా ఇవ్వనందుకు అసలు సభకే రావడం లేదు. మరి తాను రాకపోవడమే కాకుండా ఇటు ఎమ్మెల్యేలను కూడా సభకు వెళ్ళకూడదంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. మరి ఇప్పటికే ఒక సభ్యుడిగా హోదా పక్కకు పెడితే ఒక సభ్యుడిగా బాధ్యతాయుతంగా అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై మాట్లాడాలి. మరి రేపు అసెంబ్లీ సమావేశంలో ఏం జరగబోతోంది, అసలు ఏ విధంగా ఉండబోతుంది అంటారు? నమస్కారం అండి. భాగ్యశ్రీ గారు మీకు, అలాగే శ్రీనివాసరెడ్డి గారికి, లక్ష్మణ్ గారికి, బాజీ గారికి, అలాగే స్వతంత్ర న్యూస్ వీక్షకులందరికి కూడా నమస్కారం. వైసీపీ నుండి వచ్చేటువంటి ప్రతినిధుల్లో శ్రీనివాసరెడ్డి గారు చాలా సౌమ్యుడు. ఆయన లెక్చరర్ కూడా ఒక పద్ధతి ప్రకారంగా మాట్లాడతారు. కాబట్టి ఆయన అంటే నాకు చాలా గౌరవం, స్నేహభావం కూడా ఉంది. ఆయన వాదన ఆయన చెప్పారు, తప్పులేదు. నేను ఎక్కడ కూడా ఆయన మాట్లాడుతుంటే అడ్డుదల. కొంతమంది వస్తారు, వాళ్ళు ఏం మాట్లాడతారో ఏంటో అసలు అర్థమే కాదు. అందుకనే ప్రతి టీవీకి వెళ్ళే ముందు వైసీపీ నుంచి ఎవరు వస్తున్నారు కనుక్కొని వెళ్తానండి నేను. ఎందుకంటే అనవసరమైనటువంటి విషయాలు మాట్లాడకుండా ఒక చర్చ జరిగితే ప్రజల్లోకి ఒక నాలెడ్జ్ ప్రకారంగా వెళ్ళాలనేది నా ఉద్దేశం. ఇప్పుడు మంచి ప్రశ్నలు లేవనెత్తారు శ్రీనివాసరెడ్డి గారు. ఎన్టీ రామారావు గారు అసెంబ్లీని బైకాట్ చేశారు, నిజమే. ఆ రోజు కూడా ఈ రూల్ ఉంది. 60 రోజులు అసెంబ్లీకి రాకపోతే శాసనసభ్యత్వాన్ని రద్దు చేసేటువంటి రూలు ఇప్పుడు కూటమి ప్రభుత్వం కొత్తగా తెచ్చింది కాదు, ఎప్పటి నుంచో ఉందని. అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్టీ రామారావు శాసనసభ్యత్వాన్ని రద్దు చేస్తే ఏం జరుగుద్దో తెలిసి దాన్ని రద్దు చేయడం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అసెంబ్లీ బాయ్కాట్ చేశారు. కానీ ఆయన ఒక్కడు బాయ్కాట్ చేయడం కాదు, మొత్తం శాసనసభ్యులు ఎవరిని కూడా
అసెంబ్లీకి పోనివ్వలేదు. అప్పుడు 67 మంది ఎంతోమంది గెలిస్తే ఒక 20 మంది 23 మంది పార్టీ ఫిరాయిస్తే ఆ 45 మంది ఎంతమంది ఉన్నారు, వాళ్ళను కూడా వెళ్ళొద్దన్నారు. సరే, ఎన్నికలు ఒక సంవత్సరం ఉందనంగా ఈ రూల్ వర్తింపజేసి ఆ సంవత్సరం కోసం ఆ 40-45 మందికి రద్దు చేసి ఆ ఉప ఎన్నికలు కోరుకోవటం చంద్రబాబు నాయుడు గారికి ఇష్టం లేక అప్పుడు ఎటువంటి చర్య తీసుకోవాలి. తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరోజు కూడా అసెంబ్లీకి రాలా. ఏ రోజు వచ్చాడు? ప్రమాణ స్వీకారం చేయడానికి వచ్చాడు. ఆ ప్రమాణ స్వీకారం కార్యక్రమం అయిన తర్వాత అది వాయిదా పడింది. అసెంబ్లీ తర్వాత ఫస్ట్ సెక్షన్ తర్వాత స్టార్ట్ అయింది. అప్పుడు ఈయన చెప్పాడు ప్రతిపక్ష హోదా ఇస్తే నేను వస్తానని చెప్పి. అప్పుడు మా పార్టీ స్పీకర్ ఏం చెప్పారంటే, మీరే చెప్పారు కదా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఒకటే, మీ పార్టీ ఎలాగైతే ఇవాళ ఒకటే ప్రతిపక్షంగా ఉందో ఆ రోజు కూడా వైసీపీ టీడీపీయే ఉంది. ఒక 5 సీట్లు నీ దగ్గర నుంచి లాగేస్తే నీకు ప్రతిపక్ష హోదానే ఉండదు అని చెప్పి చాలా పక్కడబందీగా ఒక్కడి నుంచి రూల్ అంతా స్టడీ చేసి ముఖ్యమంత్రి మాట్లాడాడు. ఇవాళ ఏమంటాడు, నేను ఒక్కడే ఉన్నాను కాబట్టి నాకు ఇవ్వండి అంటాడు. మరి కాంగ్రెస్ పక్షం నాయకుడిగా పి జనార్దన్ రెడ్డి మాట్లాడాడు ఉమ్మడి అసెంబ్లీలో. చాలా గంటలు మాట్లాడేవాడు ఆయన. అప్పుడు ఓంకార్ గారు వీళ్ళందరూ కూడా ఉండేవాళ్ళు ఆ అసెంబ్లీలో. సిపిఎం వాళ్ళు కూడా ఉండేవాళ్ళు. అలాగే రూల్ ప్రకారంగా కాంగ్రెస్ పార్టీకి 2014లో 44 సీట్లు వచ్చినాయని చెప్పి ప్రతిపక్ష హోదా ఇవ్వాల. తర్వాత 19లో 52 వచ్చినాయి అని చెప్పి ఇవ్వాల. అయితే కొన్ని కీలకమైన నిర్ణయాలు చేసేటప్పుడు ప్రతిపక్ష నాయకుడితో కలిపి ఇది సిబిఐ డైరెక్టర్ ఎన్నుకోవాలన్నా, అప్పట్లో ఈ ఎలక్షన్ కమిషనర్ని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నియమించాలన్నా ప్రతిపక్ష నాయకుడిని పిలవాలి. కానీ అప్పుడు మోడీ ప్రభుత్వం ఏం చేసింది, కాంగ్రెస్ పార్లమెంటరీ నాయకత్వం వహిస్తున్నటువంటి వ్యక్తిని పిలిచి ఆ నిర్ణయాలు చేశారు. కానీ ప్రతిపక్ష హోదా ఇవ్వాల. మొన్న 2024లో జరిగినటువంటి ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి 54 కంటే ఎక్కువ వచ్చింది, 99 వచ్చినాయి. ఆటోమేటిక్గా ప్రతిపక్ష హోదా వచ్చింది. ఇది చరిత్ర. ఇందాక శ్రీనివాసరెడ్డి గారు ఒక విషయం చెప్పారు, 3 సీట్లే వచ్చినాయి బీజేపీకి, కేజ్రీవాల్ గారు ప్రతిపక్ష హోదా ఇచ్చాడు అని. మీరు దాని తర్వాత అది జగన్మోహన్ రెడ్డి గారు ఎవరో పెద్ద నాయకులే దాని ఒక ఈ కొత్తగా ఈ అసెంబ్లీ స్టార్ట్ అయినప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు నేను ప్రతిపక్ష హోదా ఇస్తేనే రాను అని చెప్పినప్పుడు ఈ మాటలే చెప్పారు. చెప్పినప్పుడు మా పార్టీ ఢిల్లీలో అక్కడ సంప్రదించి ఆ ముగ్గురులో ఒకరికి ప్రతిపక్ష హోదా ఇచ్చారా అని చెప్పి మేము ఎంక్వైరీ చేస్తాం. చేస్తే ఇవ్వలా. ముగ్గురులో ఒకళ్ళని బీజేపీ పక్ష నాయకుడుగా గుర్తించి వాళ్ళకి అసెంబ్లీ హాల్లో ఒక రూమ్ కేటాయించడం, ఆ ప్రోటోకాల్ ఇచ్చారు. క్యాబినెట్ హోదా ఇవ్వలా కేజ్రీవాల్ గారు కూడా. అది శ్రీనివాసరెడ్డి గారు తెలుసుకుంటే మంచిది. తర్వాత ఇంకో మాట కూడా చెప్పారు వాళ్ళు, ఉపేంద్ర గారికి ప్రతిపక్ష హోదా ఇచ్చారు. ఉపేంద్ర గారు రాజ్యసభలోనే ఉన్నాడు కానీ లోక్సభలో ఎప్పుడూ లేడు. ఆ లోక్సభ రాజ్యసభ కలిపిన పార్లమెంటరీ పార్టీకి ఆయన చైర్మన్గా ఉన్నాడు. ఫెసిలిటీస్ ఇచ్చారు. చైర్మన్గా పార్లమెంట్ సెంట్రల్ హాల్లో అదే ఒక ఆఫీస్ ఇవ్వడం అవి ఇచ్చారు. క్యాబినెట్ హోదాతో కూడుకున్నటువంటి ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వలేదు. రాహుల్ గాంధీకే ఉంది అప్పటి నుండి పోల్చుకుంటే. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న దాంట్లో నేను చెప్తున్న ఒక్క మాట అండి, ఇది ప్రజలకు తెలియాలి. ముఖ్యమంత్రి ఎంతసేపు మాట్లాడతాడో ప్రతిపక్ష నాయకుడు కూడా అంతసేపు మాట్లాడతాడు, దానికి ఒక టైం ఉంటుందని చెప్పేసి అది కాదు. అక్కడ పాయింట్ ఏంటంటే, నువ్వు మాట్లాడే మాటలో పస ఉండి నువ్వు మాట్లాడే మాటలో మ్యాటర్ ఉంటే ఎంతసేపైనా నువ్వు మాట్లాడే అవకాశం స్పీకర్ ఇస్తాడు. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు నువ్వేమైనా నీతో పాటు సమానంగా ఆయనకి ఇచ్చావా? ఎన్నిసార్లు మైకులు కట్ చేసేవాడు నువ్వు? ఎన్నిసార్లు చంద్రబాబు నాయుడు గారు గోల చేసేవాడు? కాబట్టి నీ హయాంలో నువ్వు ఇవ్వవు, ఇంకొకటి ఇవ్వాలంటాడు. అసలు విషయం ఏంటంటే, అతను ఇవాళ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఫేస్ చేసే స్థితిలో లేడు. ఎందుకంటే కుంభకోణాల పరంపర కొనసాగుతూ ఉంది.
అక్రమాల పరంపర కొనసాగుతూ ఉంది. అవన్నీ కూడా బయటికి వచ్చినాయి. వాటికి జవాబు తాను చెప్పలేక ఏదో ఒక శంక చూపించి నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వెళ్తాను. మరి మిగతా 10 మంది ఎందుకు వెళ్ళకూడదు? మిగతా 10 మందికి కూడా ప్రతిపక్ష హోదా ఇవ్వాలా? కాదు కదా. అతను చెప్తున్న దాంట్లో పసలేదు. అతను భయపడి అతను జవాబు చెప్పుకోలేక, అతను చేసిన అవినీతికి ఆన్సర్ చేసుకోలేక అతను పలాయనం చిత్తగిస్తా ఉన్నాడు. నీకు అంతే ప్రతిపక్ష హోదా కావాలని నువ్వు అనుకున్నప్పుడు బొత్స సత్యనారాయణ రాజీనామా చేయించి శాసన మండలి సభ్యుడిగా మీ వాళ్ళే ఉన్నారు కదా, ఎంపీటీసీ జడ్పీటీసీలు. బొత్స సత్యనారాయణ కూడా అలాగే గెలిచాడు కదా. అక్కడ ఉప ఎన్నిక వస్తే నువ్వు గెలువు. శాసన మండలిలో నీకు మెజార్టీ ఉంది కాబట్టి నువ్వు ప్రతిపక్ష హోదా వస్తుంది నీకు శాసన మండలిలో. ఆ పని చేసుకో. అంతేగాని నువ్వు కోర్టుకి వెళ్ళావు. ఇవాళ కోర్టు కూడా ఇంతవరకు ఏం చెప్పలా. అది స్పీకర్ పరిమితిలో ఉన్నటువంటి అంశం. అది మౌలాంకర్ ఎవరైతే మొట్టమొదటి లోక్సభ స్పీకర్ రూల్స్ ని ఫ్రేమ్ చేసి అప్పుడు పార్లమెంట్ లో ఆమోదింపజేశాడు 10% ఉండాలనేది. అది అందరూ అన్ని రాష్ట్రాల్లో ఫాలో చేస్తా ఉన్నారు. నీకోసం ప్రత్యేకించి రూల్ మార్చరు కదా. ఇదంతా ప్రజల్లో చర్చ వస్తుంది కదా. మీ వాళ్ళ జీతాలు దొంగచాటుగా వచ్చి సభలోకి రాకుండా బయట ఆ రిజిస్టర్లో సంతకాలు పెట్టి జీతాలు తీసుకుంటున్నారు 10 మంది ఎమ్మెల్యేలు. ఎవరు జగన్మోహన్ రెడ్డి తీసుకోవట్లేదని శ్రీనివాసరెడ్డి గారు అన్నారు. మంచిదే, తీసుకోకపోతే గొప్ప విషయమే. కానీ రూపాయి తీసుకుని చెప్పి 23 కోట్ల రూపాయలతో ప్రభుత్వ సొమ్ముతో గిల్లు కట్టించుకున్నాడు అతని ఇంటికి. అతనేం పెద్ద దీంట్లో ఏదో పెద్ద నిజాయితీ పరుడని చెప్పడానికి ఏం వెళ్ళలేదు. ఆ 10 మంది ఎమ్మెల్యేలు లోపల కూర్చుంటేనే లెక్క అన్నారు. స్పీకర్ ఏమన్నాడు మొన్న అయ్యన్ పాత్రుడు గారు? నో వర్క్ నో పే విధానం అందరికీ వర్తిస్తున్నప్పుడు ఎమ్మెల్యేలకు ఎందుకు వర్తించదని చెప్పి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా దగ్గర ఈ ప్రశ్న లేవనెత్తాడు. ఇప్పుడు ఓం బిర్లా గారు రేపు జరిగేటువంటి శీతాకాల సమావేశాల్లో ఏమైనా ఫైండింగ్స్ ఇస్తాడేమో చూడాలా. 60 రోజులు అవలే, ఇంకా 37 రోజులు అయింది. రేపు 10 రోజులు శాసనసభ సమావేశాలు జరుగుతాయి అంటున్నారు. 47 రోజులు. మళ్ళీ శీతాకాల సమావేశాలు ఇంకో 10 రోజులు జరిగితే 57 రోజులు అవుతాయి. మళ్ళీ బడ్జెట్ సమావేశాలు 15 రోజులు 20 రోజులు జరుగుతాయి. అప్పుడు రాకపోతే ఆటోమేటిక్గా 11 మంది రాజీనామా వాళ్ళు ఆటోమేటిక్గా రద్దు అవుతుంది. ఉప ఎన్నికలు వస్తాయి. మళ్ళీ ఓటేమని చెప్పి వాళ్ళు ఎలా అడుగుతారు? మీకు వేస్తే మీరు అసెంబ్లీకి వెళ్ళరు కదా. మీకు ఎందుకు వేయాలి? మళ్ళీ అవకాశం ఇస్తాను. ఒక్క నిమిషం. ఎస్ షేక్ బాజీ గారు చెప్పండి. మరి ఇవాళ అసెంబ్లీ సమావేశాలు అనేవి జరగబోతున్నాయి రేపటి నుంచి. మరోపక్క ఇటు వైఎస్ జగన్ అసెంబ్లీకి హాజరవుతారా ఒక సభ్యుడిగా లేదా అనేది ఒక ప్రశ్న. మరోపక్క ఒకవేళ సభకు రాకపోతే ఒక శాసనసభ సభ్యుడిగా సభకు రావాలి, అందుకు తగ్గట్టుగా ఆ ప్రజా సమస్యలపై మీ గలం వినిపించాలి, ఖచ్చితంగా మాట్లాడేది సభలో అంటూ ఇటు స్పీకర్ ఆ ప్రశ్న వినిపిస్తోంది. మరి ఏం జరగబోతోంది? అసలు సభకు వస్తారా రారా? రేపు మొదటి రోజు సమావేశంలో ఏం జరగబోతుందంటారు? ముందుగా మీకు అట్లాగే స్వతంత్ర టీవీ వీక్షకులకి ప్యానల్లో ఉన్న మిత్రులందరికీ కూడా శుభ సాయంత్రం అండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రేపు నుండి జరగబోయే అసెంబ్లీ సమావేశాలకి హాజరవుతారా లేరా అన్నది వైసీపీ మిత్రుడే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ నాయకుడు ఎటువంటి నిర్ణయం తీసుకున్నాడు. మరి ఇప్పటి వరకు అయితే మీడియా ద్వారా తెలిసిన అంశం ఏంటంటే ఆయన హాజరు కావడానికి సమాయత్తంగా లేరు అనేది అర్థమవుతా ఉంది. మరి ఒకవేళ మా ఆఖరి నిమిషంలో మనసు మార్చుకొని హాజరైనా కావచ్చు. ఎందుకంటే అనర్హత వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అనేది అర్థమవుతా ఉంది. ఇది అనర్హత వేటు వేస్తే కనుక రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా ఒక రసోత్తరమైన పరిస్థితుల్లోకి వెళ్తాయి. కాకపోతే ఏంటంటే నేను చెప్పేది, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ ఒక కార్పొరేట్ స్థాయి వ్యాపార సంస్థగా నడుపుతున్నాడు అనేది అర్థమవుతా ఉంది. ఎందుకంటే ఇప్పుడు అసెంబ్లీకి హాజరు కాను, నేను అసెంబ్లీలో మా సభ్యులు ఎవరు హాజరు కారని ఆయనకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని ఆయనతో పాటు ఎన్నికైన ఆయన పార్టీకి చెందిన మిగతా 9 మంది శాసనసభ్యుల యొక్క హక్కుల్ని కూడా ఆయన రాస్తున్నాడు. అది ఎక్కడ ప్రజాస్వామ్యం అండి? ప్రజాస్వామ్యంలో మరి ప్రజలు ఎన్నుకున్నారు. మిగతా 9 నియోజకవర్గాల్లో ఉన్న ప్రజలు 10 మందిని ఈ 10 మందికి ఉన్న హక్కుల్ని
కాలరాసి వాళ్ళ గొంతుల్ని నొక్కేసే అధికారం జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరిచ్చారు? ఇది ఒక ముఖ్యమైన ప్రశ్న. ఆయనకు అధికారం లేదు, ఆయన పార్టీ అధినేత కావచ్చు, కానీ వాళ్ళు ఎన్నుకున్న ప్రజలు ఆ నియోజకవర్గాల్లో వాళ్ళ యొక్క సమస్యల్ని అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడాలని ఉవ్విళ్ళూడుతున్న వారు వాళ్ళు. కొత్తగా ఎన్నికైన వాళ్ళు 4 ఉన్నారు దాంట్లో. కాబట్టి ఏంటంటే వాళ్ళని కూడా వెళ్ళనికుండా చేయడం అనేది చాలా అన్యాయం. ఇంతేకాదు, అధికార పక్షానికి వచ్చిన ఓట్లు 55% అయితే అపోజిషన్ పార్టీలు అన్నిటికీ కలిపిన వచ్చిన ఓట్లు 45%. ఈ 45% ఓటర్ల యొక్క అభీష్టం ఏంటి? ఒక ప్రతిపక్షం ఈ 45% ఈ అధికార పక్షాన్ని వ్యతిరేకించిన వాళ్ళ యొక్క సమస్యల్ని, వాళ్ళ యొక్క ఆలోచనల్ని అసెంబ్లీలో వినిపించేస్తాడని ఆశిస్తారు సహజంగా. ఎవరో ఒక అపోజిషన్ పార్టీ ఉంది కాబట్టి ఆ 45% ఓటర్ల యొక్క ఆకాంక్షలను కూడా నలిపేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్రంలో ఏంటంటే చూస్తుంటే అసెంబ్లీ సమావేశాలు చాలా పేలవంగా ఉన్నాయి. ఏదో అడపదడప బొత్స సత్యనారాయణ గారి మండలిలో ఏదో మాట్లాడుతున్నాడు తప్ప అసెంబ్లీలో మాత్రం చాలా పేలవంగా వన్ సైడెడ్గా జరుగుతున్నాయి, ఆసక్తికరంగా సాగటల్లా. అందులో ఏంటంటే చాలా సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలో. ఆ సమస్యలను ప్రశ్నించేవాడే కరువు అయిపోయాడు ఇవాళ. మీరు బయట రోడ్డు మీద మీడియాతోటి ఎంత ప్రశ్నించినప్పటికీ కూడా అది లెక్కలోకి రాదండి. అసెంబ్లీ రికార్డ్స్లోకి వెళ్ళి అసెంబ్లీలో ప్రశ్నించిన దానికి విలువ ఎక్కువ. అందుకే అసెంబ్లీ అనే దేవాలయం ఉన్నారు. అసెంబ్లీ చట్టసభలు చేసే దేవాలయం, అది రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు తీర్చే దేవాలయం. అటువంటి దేవాలయాన్ని ప్రజాస్వామ్యంగా రాజ్యాంగబద్ధంగా ఇచ్చిన పదవులు వీళ్ళు ఇలా ఊరికి గాలికి వదిలేసేసి చేస్తున్నారంటే ఇది చాలా అన్యాయం. ప్రజలకి, రాష్ట్ర ప్రజానీకానికి అన్యాయం చేస్తున్నట్టే జగన్మోహన్ రెడ్డి గారు. కేవలం తన పార్టీ సభ్యులకే కాదు, ప్రజలకు కూడా అన్యాయం చేస్తున్నారు. అంతేకాదండి, ఒక అసెంబ్లీ సభ్యుడికి నెలకి 3 నుంచి 4 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. ఏంటి? వాళ్ళ జీతాలు కానివ్వండి, తర్వాత సెక్యూరిటీ కానివ్వండి, పుస్తకాలు వీళ్ళేదో పగలగొట్టి చించుతారని చెప్పి పుస్తకాలు అలవెన్స్ 20,000, అట్లా ఇంకా ఇట్లా రకరకాలుగా వీళ్ళ ట్రావెలింగ్ అలవెన్సెస్ కలిపి 4 lakhs పర్ హెడ్ అవుతుంది. వీళ్ళకి తీసుకునే నైతిక హక్కు ఎక్కడుందండి? వీళ్ళు సంతకాలు పెట్టి దొంగచాటుగా వెళ్ళి రిజిస్టర్లో తీసుకుంటున్నారు. ఏదైతే అసెంబ్లీ లోపల అడుగు పెట్టకుండా బయట రికార్డ్స్లో సంతకాలు పెట్టిన దాన్ని కూడా అనుమతించకూడదు స్పీకర్ గారు. ఇకపోతే ఏంటంటే ఇక అక్కడక్కడ ఉదాహరణ చెప్తా ఉన్నారు, ఢిల్లీలో ఉదంతం తీసుకొస్తారు. ఇవాళ మనం గనక పరిశీలిస్తే ఎక్కడా కూడా ఎవరన్నా అనారోగ్యానికి గురయ్యి అసెంబ్లీకి రాకపోతేనో లేదా పార్లమెంట్లో రాకపోతేనో వాళ్ళని కన్సిడర్ చేస్తారు. అది కూడా స్పీకర్ యొక్క విచక్షణ జ్ఞానం, అతని యొక్క డిస్క్రిమినేషన్లో ఉంటుంది. అది వాళ్ళని ఎలా చేయాలా వద్దా అనేది. అంతేగాని ఇట్లా వాంటెడ్గా మంకుపట్టు బట్టి కాలేజీకి వెళ్ళని స్టూడెంట్ లాగా మంకుపట్టు పెట్టి చేయడం అనేది దాన్ని ఎవరు కూడా కన్సిడర్ చేయరు. ఇప్పుడు అయ్యన్న పాత్రుడు మొన్న లోక్సభ స్పీకర్ గారిని ఓం బిర్లా ఆయనతోటి మీరు చెప్పాలి ఇట్లా అని అడిగారు. అక్కర్లా, ఆయన విచక్షణాధికారం ఉంది. ఆయన కావాలంటే ఇవ్వచ్చు, లేకపోతే మేము రద్దు చేయొచ్చు. వాళ్ళ యొక్క రద్దు చేస్తూ తీర్మానం చేయొచ్చు. అసెంబ్లీలో స్పీకర్కి అధికారం ఉంది. కాబట్టి ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే నిర్ణయం తీసుకుంటుందో ఏది ప్రతిపక్ష సభ్యులు యొక్క సభ్యత్వాన్ని రద్దు చేయాలి అని కనుక నిర్ణయం తీసుకుంటే కనుక రాష్ట్ర రాజకీయాలు రసత్వంలో వెళ్తాయి. ఖచ్చితంగా ఏంటంటే నేను అనుకోవటం అయ్యన్న పాత్రుడు గారు అలాంటి నిర్ణయం తీసుకోకపోవటం లేదు అనేది నాకు అర్థమవుతా ఉంది ప్రస్తుత వాతావరణం చూస్తే. ఎందుకంటే మళ్ళీ వీళ్ళు రద్దు అయిపోతే మళ్ళీ అసెంబ్లీ బై ఎలక్షన్స్ 3-4 నెలల్లో వస్తాయి. మరి బై ఎలక్షన్స్ లో మళ్ళీ పోటీ చేయాలా? మరి అపోజిషన్ పార్టీ కనుక వెళ్ళి మమ్మల్ని అన్యాయంగా వీళ్ళు అసెంబ్లీలో నుంచి పంపించేశారని ప్రజల దగ్గరికి వెళ్ళి మొత్తుకునే పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఏంటంటే అప్పుడు మళ్ళీ అధికార పార్టీ మళ్ళీ ఫేస్ చేయాల్సి వస్తుంది ఎలక్షన్ని. అప్పుడు ఇప్పుడు పరిపాలనకి ఒక రెఫరెండంగా కూడా ఆ ఎలక్షన్స్ కావచ్చు. కాబట్టి ఇలాంటి పరిస్థితులన్నీ కూడా వస్తాయి. కాబట్టి అయ్యన్న పాత్రుడు గారు వాళ్ళ యొక్క సభ్యత్వాలను రద్దు చేసే అవకాశం లేదు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. అంతేకాదు ఇవాళ దేశవ్యాప్తంగా కూడా పరిశీలిస్తే తక్కువ 10% కంటే తక్కువ సభ్యులు ఎలక్ట్ అయిన సందర్భాల్లో ఎక్కడా కూడా ఎవరికి కూడా LOP లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇచ్చిన దాఖలాలు లేవు.
ఏదో ఒకటి అరా సందర్భాల్లో ఆ ఢిల్లీది ఏదో ప్రస్తావిస్తున్నారు కానీ అది కూడా క్లారిటీ లేదు. అక్కడ కూడా ఇవ్వాల. కాబట్టి ఏంటంటే ఆయన ఆశించడమే తప్పు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఉన్న సభ్యులతోటి ఆయనకు ఉన్న సమయాన్ని బట్టి ఆయన చక్కగా మాట్లాడొచ్చు, ప్రజల వాణిని సమస్యల్ని నిలదీయొచ్చు. కాకపోతే నేనేమనుకుంటున్నానంటే గత 5 సంవత్సరాల్లో వీళ్ళ పరిపాలనలో చేసిన తప్పులు, అవినీతి, వీళ్ళ దురాగతాలన్నింటినీ కూడా ఈ 150 మంది దాడి చేస్తారు అని ఆ దాడికి భయపడి వీళ్ళు అసెంబ్లీలోకి వెళ్ళకూడదని అనుకుంటున్నారేమో అని చెప్పేసి ఒక అనుమానం అందరికి ప్రజల్లో ఉంది. ఇది ప్రజల్లో కలుగుతున్న అనుమానం. ఈ 150 మంది దాడికి తట్టుకోలేక భయపడిపోయి లేదు అనేది అనే అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉందండి. కాబట్టి ఏంటంటే ఆ అభిప్రాయాన్ని పోగొట్టుకోవాలంటే ఇవాళకైనా మనసు మార్చుకొని అసెంబ్లీలోకి హాజరైతే బాగుంటుంది. చక్కగా ప్రజలు హర్షిస్తారు, ప్రజల తరఫు మాట్లాడొచ్చు. ఇవాళ ప్రభుత్వంలో లోటుపాట్లన్నీ కూడా ప్రస్తావించవచ్చు, ఎత్తి చూపొచ్చు. నిర్మాణాత్మకంగా అసెంబ్లీ సాగుతుంది. ఇది మా అభిప్రాయం. రైట్ అండి. ఎస్ సార్. లక్ష్మణ్ గారు చెప్పమ్మా. ఎస్ సార్, మరి రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. మరోపక్క వైఎస్ జగన్ హాజరవుతారా లేదా అనేది పక్కన పెడితే ఒక ఎమ్మెల్యేగా ఆయన ఒక శాసనసభ సభ్యుడిగా అసెంబ్లీకి హాజరు కావాలి. ఆ బాధ్యత ఆయనకుంది. ప్రజా సమస్యలపై ఖచ్చితంగా ఆయన గలం అనేది వినిపించాలి. మరి ఈ నేపథ్యంలో మరోపక్క ఇటు కూటమి ప్రభుత్వం ఏమో ఖచ్చితంగా అసెంబ్లీకి రావాలి, ప్రజల సమస్యలపై మాట్లాడాలి, జగన్ రావాలంటూ కూడా మరోపక్క డిమాండ్ వినిపిస్తోంది. మరి రేపు మొదటి రోజు అసెంబ్లీ సమావేశంలో ఏం జరగబోతుంది అంటారు? ఏమి జరగబోదు, వాళ్ళు రారు, వీళ్ళు ఉంటారు. అదేనా నాకైతే అదే అనిపిస్తుంది. ఒకవేళ ఇప్పుడు రాకపోయినా 60 రోజులు ఏం కంప్లీట్ కాదు, వచ్చే ప్రమాదం కూడా ఏం లేదు. మళ్ళీ శీతాకాల సమావేశాలు, మళ్ళీ మార్చిలో అంటే ఫిబ్రవరిలో జరిగే బడ్జెట్ సమావేశాల వరకు 60 రోజులు కంటిన్యూగా పూర్తయ్యే అవకాశాలు లేవు. అవన్నీ తెలుసు, అందరికీ తెలుసు ఆ విషయాలు. ఆయన నిర్ణయం తీసుకున్నాడు, మాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అనేటువంటి పద్ధతిలో. సరే, ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా కూడా గతంలో ఇందాక ఢిల్లీలో బీజేపీ వాళ్ళకి ఇచ్చింది, కానీ గతంలో నేదురుమల్లి జనార్దన్ రెడ్డికి ఇచ్చిందిగా, నేదురుమల్లి జనార్దన్ గారు టి జనార్దన్ రెడ్డి హైదరాబాద్ ఆయనకి ఇచ్చినప్పుడు కానీ ఏంటంటే అదే చెప్తున్నాను, హోదా ఇవ్వలేదు. కాకపోతే సౌకర్యాలు కల్పించారు. ఏంటి ఆ సౌకర్యాలు అంటే లెజిస్లేటివ్ పార్టీకి ఆఫీస్ ఇచ్చారు, ఏది అసెంబ్లీలో. అలాగే ఢిల్లీలో కూడా అసెంబ్లీలో వాళ్ళకి పార్టీ ఆఫీస్ ఇచ్చారు, ఇక్కడ ఇచ్చారు హైదరాబాద్లో కూడా. అలాగే ఆయనకు ఫస్ట్ అంటే అసెంబ్లీ లోపల ప్రతిపక్షం ఎటువైపు కూర్చుందో అటువైపు ఫస్ట్ బెంచ్లోనే అలాట్ చేశారు. ఇట్లా కొన్ని సౌకర్యాలు కల్పించారు. మరీ పూర్తిగా నిర్లక్ష్యం చేసి వెనక బెంచ్లో కూర్చోండి అనేటువంటి పద్ధతిలో కాకుండా కొంత గౌరవం అనేది ఇచ్చారు. వాళ్ళకి అప్పట్లో ఇచ్చారు, కొంత సెక్యూరిటీ కూడా ఇచ్చారు. కాకపోతే క్యాబినెట్ ర్యాంక్ అనేది రాలేదు, అదొకటి తప్ప. ఇక మాట్లాడే విషయంలో అసెంబ్లీలకు వచ్చి కూర్చున్న తర్వాత 11 మంది ఉండని, 3 ఉండని, ఖచ్చితంగా ఏదన్నా చర్చకు జరిగినప్పుడు ప్రతిపక్ష సభ్యులకి అవకాశం ఇచ్చి తీరాలి. అది ముందుగానే అడుగుతారు, మీ పార్టీ నుంచి ఎవరు మాట్లాడతారు ఈ బిల్లు గురించి అన్నప్పుడు వీళ్ళు పేర్లు ఇస్తారు, వీళ్ళు మాట్లాడతారు అని. సో అది ఆటోమేటిక్గా మాట్లాడడానికి అవకాశాలు వస్తాయి. కాబట్టి ఎంతసేపు మాట్లాడనిస్తారు, అడ్డుకుంటారా, ఇవన్నీ అంటే చెప్పలేము. అక్కడ మాట్లాడే సందర్భాన్ని బట్టి, ఇప్పుడు అసందర్భంగా మాటలు మాట్లాడారనుకోండి, వ్యక్తిగత దాడులు చేశారనుకోండి, అల్లరి అవుతుంది, మాట్లాడలేము. అది ఎవరు మాట్లాడినా కూడా ఇట్లాంటివి అది మరి అప్పటికప్పుడు నిర్ణయాలు ఉంటాయి, కానీ ముందు చెప్పలేరు ఎవరు కూడా. కానీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్టీ రామారావు బాయ్కాట్ చేసినా, చంద్రబాబు చేసినా, జగన్మోహన్ రెడ్డి చేసినా తప్పే. మిమ్మల్ని ఎన్నుకున్నది దేనికి? ప్రజా సమస్యల పరిష్కారానికి అనుకున్నారు. మీరు ఆస్తులు సంపాదించుకోవడానికి కాదు ఎన్నుకున్నారు. సో మీరు ప్రజా సమస్యలు పరిష్కరించాలంటే ఎక్కడికి రావాలి? అసెంబ్లీకి. అసెంబ్లీలో మీరు మాట్లాడాలి. ఏదైనా ప్రభుత్వం నుంచి నిర్లక్ష్య ధోరణి ఉన్నా, అవినీతి ఉన్నా ప్రశ్నించాలి. అలాగే మీ నియోజకవర్గాల్లో సమస్యల పరిష్కారానికి అక్కడ అదొక వేదిక, వాటిని ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలి. ఇవన్నీ మర్చిపోయి ఏదో చంద్రబాబు మీద అలిగడము, లేకపోతే ఇంకొకరి మీద అలిగడము, నేను చంద్రబాబు మొహం చూడకూడదు కాబట్టి నేను రాను అని చెప్పి అనే పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి వ్యవహరించినా తప్పే. అలాగే గతంలో కూడా
చంద్రబాబు నాయుడు గారు నేను కూడా అసెంబ్లీకి రాను అంటే నేను కూడా జగన్మోహన్ రెడ్డి మోహన్ చూడవద్దు అనుకున్నాం కూడా తప్పే. ఇది ఎవరి పార్టీలు ఎవరి ముఖాలు ఎవరు చూసుకోవడాలు? ఇది మీరు ప్రజలు ఎన్నుకున్నారు మిమ్మల్ని, మీరు వాళ్ళని చూడండి, వాళ్ళ కోసం రావాలి అక్కడికి. అది ఒక పెద్ద వేదిక. ఆ వేదికను విస్మరించి మేము ఇంట్లో కూర్చుంటాము, నేను రాను, నాకు హోదా ఇస్తే వస్తామను, లేకపోతే అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తారనుకోండి, రేపు గౌరవించరా? గౌరవించకుండా ఎరకల బెంచులు పోయి నిలబడుకుంటారా? ఏంటిది ప్రజాస్వామ్యస్థలు అలా చేస్తారు? ఎవరైనా ఎవరు చేయరు. ఎందుకు చేస్తారు? ఆడిగో దర్జాగా మొదటి బెంచ్లోనూ కూర్చోమంటారు, కూర్చో, మాట్లాడు, నిలదీయి, అంతే తప్ప ఒకరి మొక్కలు ఇంకొకటి అంటే మీ దగ్గరికి ఏమన్నా ఆస్తి తగాదులు ఉన్నాయా, లేకపోతే ఈ భూమి తగాదులు ఏమున్నాయి? ఏం లేవు కదా. రాజకీయాల్లో ఒకసారి ఓటమి ఉంటుంది, ఒకసారి గెలుపు ఉంటుంది, అన్ని సమానం. అలా ముందుకెళ్ళాలి తప్ప ఇది ఏదో ద్వేషాలు పెంచుకొని మీరు అలా రాకుండా ఎగ్గొడితే మీరు ప్రజలకు ద్రోహం చేసినట్టు కాదా? అలాగే ప్రజాస్వామ్యాన్ని మీరు గౌరవించకుండా అగౌరవపరిచినట్టు కాదా? అసెంబ్లీని ఒక దేవాలయంగా భావిస్తామే, దాన్ని అగౌరవపరిచినట్టు కాదా? ఎవరైనా కానీ ఎవరు రాకపోయినా ఇది కరెక్ట్ కాదు. ఆ లైన్లో పోవటం, రాజకీయాలు అలా చేయకూడదు. రండి, కూర్చొని మాట్లాడండి. సరే పదవి ఉంటుందా పోతుందా అంటే 60 రోజులు కంటిన్యూగా రాకపోతే మరి స్పీకర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. అవకాశం మీరు చేతులారా వాళ్ళకి ఇచ్చినట్టు అవుతుంది. వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. అప్పుడు తీసుకున్నప్పుడు మళ్ళీ మీరు 11 మంది రారా, కొంతమంది వస్తారా, ఏం చేస్తారు అనేది చూడాలి. ఏం చేయగలుగుతారు రేపు అనేది. ఇప్పుడు ఆయన కోపం ఉండొచ్చు, నేను చంద్రబాబు నాయుడు గారు ముఖం చూడొద్దని. మిగతా 10 మందికి ఎదుర్కొంటుంది ఎట్లా? వాళ్ళని పంపించాలి కదా. వాళ్ళని కూడా ఆపేయడం దేనికి? ఈ పద్ధతి కరెక్ట్ అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు పోలేదు, కానీ తెలుగుదేశం వాళ్ళు పోయారు కదా. అప్పుడు అలానే ఆపలేదేనా? ఇది ఆలోచించుకోవాల్సిన అవసరం. మీరు రాలేకపోయినా మీ శాసనసభ్యులు పంపిండి. అరే వాళ్ళ నియోజకవర్గాలు అనేక సమస్యలు ఉన్నాయి, మాట్లాడుకుంటారు కదా. మీరు ఎందుకు ఆపుతారా? మీరు మీ యొక్క పార్టీ ప్రయోజనాలకు మీరు ఎందుకు ఆపుతారు? అట్లా ఆపబుద్ధి కదా. రైట్. ఎస్ సార్. శ్రీనివాస్ రెడ్డి గారు, ఇప్పుడు ముగ్గురు మాట్లాడింది విన్నానమ్మా. ముందుగా లక్ష్మణ్ గారు మాట్లాడిన దానికి సమాధానం చెప్తాను. లక్ష్మణ్ గారు ఏమన్నారంటే ఎందుకు గౌరవించరు అన్నారు. ఈ ప్రభుత్వంలో ఈ 16 నెలలు 17 నెలలుగా జరుగుతున్నటువంటి పరిపాలనా విధానం, అప్రజాస్వామిక విధానాలు కళ్ళారా చూసిన తర్వాత కూడా ఎందుకు గౌరవించరు అని చెప్పేసి అంటా ఉంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలను ప్రతిపాదించి వాటిల్లో ఒక 5టిని ఒకే రోజు 2023 సంవత్సరం సెప్టెంబర్ నెల 15వ తేదీన ప్రారంభించి 2 అకాడమిక్ ఇయర్స్ అయిపోతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కూడా ఇక్కడ మేము కృతజ్ఞతలు చెప్పాలి. వాస్తవానికి నిలబడింది, ప్రజాస్వామ్యం వైపు నిలబడింది కాంగ్రెస్ పార్టీ కూడా. చెప్తే అసలు ఒక్క మెడికల్ కాలేజీ కట్టలేదు, భూములు ఇస్తే అయిపోద్దా, కట్టలేదు, నేను వచ్చి ఒక దానిని మాత్రం పాడేరులో ఒకదాన్ని మాత్రం ఆపరేషన్ చేశాను. ఏమిటండి ఈ అబద్ధాలు? ఈ అబద్ధాలు చెప్తా ఉంటే ప్రజల్లో, ప్రజాక్షేత్రంలో మేము చూయించుకోవాలంటే మాకు ఖచ్చితంగా ప్రజాక్షేత్రమే కరెక్ట్ అనిపించింది. వీళ్ళు ప్రజాస్వామ్య విలువలు పాటించరు అనిపించింది. ప్రజాస్వామ్య విలువలు పాటించరు అనేదాన్ని మొదటి రోజే చూసాం. ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే, సరే ఉప ముఖ్యమంత్రి అనేది హోదా క్రియేట్ చేసుకున్నారు కాబట్టి ఆయన అయిపోయిన వెంటనే ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని పిలవలేదే ప్రమాణ స్వీకారానికి. మర్చిపోయామా? ప్రొసీడింగ్స్ ఏమైనా మర్చిపోయారా? వీళ్ళకి తెలిసి చేశారా, తెలియక చేశారా? అవమానంతోనే ప్రారంభమైంది కార్యక్రమం అనేది. అదొకటి. తర్వాత సోదరులు మన రఫీ గారు ఒక మాట అన్నారు, భయంతో రాలేదు అని. మీరు ఆ భయంతో ప్రతిపక్ష హోదా ఇవ్వటంలా. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ప్రజల పక్షాన ఆయన సంధించేటటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పవలసినటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకు వచ్చిన గోలరా బాబు ఇదని చెప్పేసి మీరు ఇవ్వటంలా. ఈ రోజున మీరన్నారు, ఏది వారు బాజీ గారు అన్నారు అడ్డదిడ్డంగా చేశారని. అడ్డదిడ్డంగా మేము చేయలేదు బాజీ గారు. 14 లక్షల కోట్ల అప్పు, 15 లక్షల కోట్ల అప్పు అని చెప్పి
శాసనసభ సాక్షిగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు చెప్పింది 3,39,000 కోట్లు. మేం కాదు, వాళ్ళు ఆగం చేసింది, వాళ్ళు విధ్వంసం చేసింది, వాళ్ళు నాశనం చేసింది. ఇవన్నీ కూడా అసెంబ్లీ సాక్షిగా వచ్చి మేము అడిగేటటువంటి పరిస్థితులు అక్కడ కల్పించలేదు. కాబట్టి మాకున్నటువంటి మాధ్యమాల ద్వారా, మాకున్నటువంటి వసతుల ద్వారా మేము ఎప్పటికప్పుడు ఎండగడుతూనే ఉన్నాం. ప్రజల పక్షాన మేము ఎప్పటికీ పోరాడుతూనే ఉన్నాం. ప్రజల పక్షాన జగన్మోహన్ రెడ్డి గారు వేసేటటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఆయన మీద వ్యక్తిగత దాడులు, వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారే తప్ప ఏకైక ఎజెండాగా ఎంచుకున్నారు. ప్రతి అంశాన్ని కూడా వ్యక్తిగత అంశాన్ని తీసుకొస్తారు. తల్లి చెల్లిని తీసుకొస్తారు, వివేకానంద హత్యని తీసుకొస్తారు. ఎవరి హయాంలో జరిగిందో హత్య, దానికి సమాధానం చెప్పరు. 2029 ఎన్నికల నాటికి కూడా ఇదే అంశాలని వీళ్ళు ప్రజలు ఉంచుతారు. ప్రజలకు సంబంధించి ప్రజలకు మనం ఏం చేశాము అనేటటువంటి చేసింది చెప్పుకునేటటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీకి లేనే లేదు. ఎందుకంటే మేము చేసింది 3,39,000 కోట్ల రూపాయల అప్పని చాలా స్పష్టంగా పయ్యావుల కేశవ్ గారు చెప్పినాక, ఈ 16 నెలల కాలంలో వీళ్ళు చేసిన అప్పు 2,09,000 కోట్లు. ఎందుకు చేశారు, ఏం చేశారు, ఎవరికి పెట్టారు? 2,09,000 కోట్లలో 4,500 కోట్ల రూపాయలు మెడికల్ కాలేజీలకి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వీళ్ళ దగ్గర లేవంట. ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా మేము బయట నుంచి వేసే వాటికి సమాధానం చెప్పలేని స్థితిలో వాళ్ళు ఉన్నారు. అందుట్లో మేము రావడానికి, అక్కడికి వస్తే వీళ్ళు సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నారు. కాబట్టే వారు అన్నట్లుగా, బాజీ గారు అన్నట్టుగా మా మీద చర్యలు తీసుకోవడానికి వాళ్ళ స్పీకర్ సాహసం చెయ్యరు. ఇది యథార్థం. రఫీ గారు, ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారు పచ్చి అబద్ధం చెప్పారు. పయ్యావుల కేశవ్ గారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చూపించినటువంటి అప్పు 10 లక్షల కోట్లు. ఇంకా కొన్ని కుదవ పెట్టి కాలేజీ. రఫీ గారు, మీరంటే నాకు చాలా గౌరవం. ఒక్కసారి రికార్డు చూసుకోండి. 3,39,000 ప్లస్ ఒక్క నిమిషం. చంద్రబాబు నాయుడు గారు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అబద్ధాలండి, అవి అబద్ధాలు, అయ్యే అబద్ధాలు అని చెప్తున్నాం. ఇప్పుడు కూడా అదే పట్టుకొని ఆలాడబడుతున్నారు. మరి నేను మధ్యలో మీకు అడ్డు తగల్లా, కాస్త అది ఆ సెన్స్ పాటించండి అని అడుగు. మళ్ళీ మీకు టర్న్ వచ్చినప్పుడు చెప్పండి. లేదా నేను కూడా అడ్డుగోలుగా మాట్లాడమంటే నేను నెంబర్ 1 అడ్డుగోలుగా మాట్లాడుతున్నాను. నన్ను మించిన వాడు ఎవడు లేడు. అలా అడ్డుగోలుగా మాట్లాడు, పద్ధతిగా మాట్లాడాలో నేను బాగానే మాట్లాడు. అసెంబ్లీలో గణాంకాలతో పాటు ఏ సంస్థ నుండి ఎన్ని అప్పులు తెచ్చారు, ఏ కలెక్టర్ ఆఫీసులు పెట్టి ఎంత అప్పు తెచ్చారు, మొత్తం 10 లక్షల చిల్లర చూపించారు. ఆయన 2,70,000 బటన్ నొక్కి అన్నాడు. మిగతా ఏం చేశాడో ఎవరికి తెలియదు. ఓ ప్రాజెక్ట్ కట్టింది లేదు, ఓ రోడ్ వేసింది లేదు, ఓ బిల్డింగ్ కట్టింది లేదు, ఏమీ చేయలేదు. అయితే సరే, అది పక్కన పెట్టండి. ఇవాళ మేము ఒకటే చెప్తా ఉన్నాం, 17 మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు అడిగితే రాలా. కేంద్ర ప్రభుత్వం రూరల్ మెడికల్ కాలేజీలు దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల జనాభా ప్రాతిపదికన కేటాయించింది. తెలంగాణకి 12, మనకు 17, అలాగే తమిళనాడుకి 15 ఎన్నో వచ్చినాయి, కేరళకు కూడా వచ్చాయి. అలాగే మొత్తం దేశవ్యాప్తంగా వచ్చినాయి. 60% కేంద్రం ఇస్తుంది, 40% రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాలని చెప్పి ఆ విధానంలో పొందుపరిచారు. 17 మెడికల్ కాలేజీలు కట్టేశాము, సీట్లు వచ్చినాయి. రాంభూపాల్ రెడ్డి గారు మొన్న పులివెందుల మెడికల్ కాలేజీని సందర్శించి మొత్తం వీడియో పెట్టి టీవీలో పెట్టాడు. 150 కోట్లు పెడితే కానీ ఆ రూఫులు కంప్లీట్ కావు, ఆ హాస్పిటల్ కంప్లీట్ కాదు, ఆ ల్యాబులు కంప్లీట్ కావు. మొత్తం గోడలు, మొండి గోడలు కనిపిస్తూ ఉన్నాయి. ఇది జగన్మోహన్ రెడ్డి గారు సొంత నియోజకవర్గంలో పులివెందుల మెడికల్ కాలేజ్, అక్కడ ఒక స్టాఫ్ లేడు, ఎవరూ లేరు. దానికి 50 సీట్లు వచ్చినాయి, మేము వద్దని రాసామని చెప్పేసి చెప్పారు. మిగతా 4 కాలేజీ మొత్తం 5 కంప్లీట్ అయినాయి, ప్రారంభోత్సవాలు చేశామన్నారు. మా శాసనసభ్యులు, మంత్రులు ఈ 17 చోట్ల అన్ని చోట్ల సందర్శించారు. కొన్ని చోట్ల కడ్డీలు ఏతుందో ఏలాడుతూ ఉన్నాయి. అసలు
12 చోట్ల అయితే పునాదులే వేయలా. ఇది నేను ఆంధ్రజ్యోతి బ్యూరోతో మాట్లాడా 2 రోజుల క్రితం. మీరు ఈ 17 మెడికల్ కాలేజీల ఫోటోలు తెప్పించి ఏ పొజిషన్లో ఉన్నాయో ఒకసారి మీరు ప్రింట్ చేస్తే ప్రజలకు వాస్తవాలు తెలిస్తే. ఆయన ఏమంటున్నాడు, ఈ 17 మెడికల్ కాలేజీల దగ్గరికి వెళ్ళి మీరు ఫోటోలు దిగండి, ఆ కాలేజీలు చూపించి ఆహా అని పెట్టండి అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకని నేను చెప్పాను ఆంధ్రజ్యోతి బ్యూరో తెప్పిస్తామండి, తెప్పించి ఈ పొజిషన్స్ అన్ని కూడా వేస్తామన్నారు. రేపు ఎల్లుండో రావచ్చు. కాబట్టి ఈ అబద్ధాలు చెప్పడంలో ఆయన అందవేసిన చెయ్యి. మొన్న ఉల్లిపాయలు 6 రూపాయలు కొంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు, ఆయన హెరిటేజ్ ఫ్రెష్లో 70 రూపాయలకు అమ్ముకుంటున్నాడని చెప్పి ఒక ప్రకటన చేశారు. హెరిటేజ్ ఫ్రెష్ చంద్రబాబు నాయుడు గారు అమ్మి 9 సంవత్సరాలు అయింది రిలయన్స్ వాళ్ళకి. ఆ విషయం కూడా ఆయనకి తెలియక ఆయన ఏదో ఒకటి చంద్రబాబు మీద పొద్దున్న లేస్తే రాత్రి దాకా నువ్వు చచ్చిపోతావు, నూతిలో పడి చావు, నేను కాల్చి చంపాలా, బంగాళాఖాతంలో కలపాలా, చెప్పులతో కొట్టాలని ఇవన్నీ ఆక్రోశాలు. ఒక నెలకే ఢిల్లీ వెళ్ళి ఈ ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పరిపాలన పెట్టాలన్నారు. కాబట్టి ఆయన్ని వాళ్ళ ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదు. మేము చెప్పని హామీలు మత్స్య కార్మికులకి 20,000 రూపాయలు, 10,000 నుంచి 20,000 చేశాం. అలాగే చేనేత వాళ్ళకి 20,000 చేశాం. 500 వరకు ఉచితంగా ఇస్తూ ఉన్నాం. ఒకేసారి 4,000 పెన్షన్ ఇచ్చి 3 నెలలది బకాయిలు అరియర్స్తో పాటు 7,000 ఇచ్చాం. 250 అన్నా క్యాంటీన్లు పెట్టి పేదవాడికి 5 రూపాయలకి ఫుడ్ పెడతా ఉన్నాం. 4 సూపర్ 6లో 4 కార్యక్రమాలు విజయవంతంగా అమలు జరిపాం. 3,10,00,000 మంది మహిళలు 0 టికెట్లో ఇవాళ రాష్ట్రంలో తిరిగారు ఇప్పుడు దాకా. కాబట్టి మేము సూపర్ 6 అమలు చేయలేమని, తల్లికి 100 అంతమందికి ఇవ్వలేమని ఆయన అనుకున్నాడు. కానీ ఒక్కొక్కటి చేసుకుంటా వస్తా ఉంటే ఆయనకి గంగవేరులో ఎత్తుదా ఉన్నాడు. ఇక నాకు ఓట్లు వేసిందే వీళ్ళకి నాకంటే ఎక్కువ ఇచ్చేస్తే వాళ్ళు నా దగ్గర ఎందుకు ఉంటారు, ఆయన దగ్గరికి వెళ్ళిపోతారు కదా, అందుకని నేను లోకల్ బాడీ ఎలక్షన్లో పోటీ చేయకూడదు, ఒకవేళ పోటీ చేయాలంటే కేంద్ర బలగాలను పెడితేనే పోటీ చేస్తాననే స్థితికి ఆయన దిగజారిపోయాడు. కాబట్టి అసెంబ్లీకి ఆయన ఎందుకు రావట్లేదంటే ఇవాళ రోజుకి ఒక మలుపు తిరుగుతున్నటువంటి 1,000 కోట్ల కుంభకోణం మద్యం ఏ రకంగా ప్రజల ప్రాణాలు తీశాడు. 35,000 మంది చనిపోయారు, 5 లక్షల మంది హాస్పిటల్లో ఉన్నారు ఆ విషకారిక మద్యం తాగి. ఇదంతా కూడా ఎన్ని చేతులు మారింది, ఎంత డబ్బులు కూడా పట్టుకున్నారు, బ్యాంకుల్లో కూడా డబ్బులు ఎన్ని విదేశాలకు ఎంత పంపించారు, గోల్డ్ ఎంత కొన్నారు, రియల్ ఎస్టేట్ అన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. ఎన్ని బయటకు వస్తుంటే ఎన్ని అసెంబ్లీలో చూపిస్తారు వీళ్ళు. నేను ఏ ముఖం పెట్టుకొని అసెంబ్లీకి వెళ్ళాలని చెప్పి అతనితో కాకుండా మిగతా వాళ్ళ నోరు కూడా నొక్కేస్తా ఉన్నాడు బాజీ గారు చెప్పినట్టు. వాళ్ళు వెళ్తే మాట్లాడవలసి వస్తుంది కదా, అవునండి మా వాడు ఇలాగ చేశాడు, మద్యం ఇలాగ అమ్మకు దొబ్బారు, మంత్రి అన్నాడుగా, నాకు తెలియదండి పైవాడు పెట్టమంటే సంతకం పెట్టానని చెప్పి ఆ నారాయణ స్వామి అన్నాడు. ఇప్పుడు అసెంబ్లీలో ఎమ్మెల్యేలు కూడా అన్నారనుకోండి, ఇతను పరువు పోతుంది కాబట్టి వాళ్ళు ఆపేస్తా ఉన్నాడు. మరి అదే రకంగా శాసన మండలిని ఎందుకు పంపిస్తున్నాడు? శాసన మండలిని కూడా పంపించకూడదు కదా. ఈ ప్రభుత్వం నోరు నెక్కేస్తా ఉంటే మరి అక్కడ అందరూ ఎమ్మెల్సీలు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఒక బొత్స సత్యనారాయణ ఒకడే కాదుగా మాట్లాడుతుంది, 3 మంది ఎమ్మెల్సీలు మాట్లాడుతూ ఉన్నారు, వాళ్ళకి 30 మంది దాకా ఉన్నారు, అందరూ మాట్లాడుతూ ఉన్నారు శాసన మండలి సమావేశాల్లో. కాబట్టి తన బండారం బయట ఎక్కడ పడుతుందా అని చెప్పి నా పరువు నా వాళ్ళే తీసేస్తారా అని చెప్పి వాళ్ళని కూడా ఆపుతాడు. వాళ్ళు లోపల కొత్తలాడిపోతా ఉన్నారు. చూద్దాం, ఒక రోజుకి వాళ్ళ కొత్తలు మండి వాళ్ళు ఎక్కడ బ్లాస్ట్ అయ్యి వెళ్ళి అసెంబ్లీలో 60 రోజులు అవకముందే కూర్చుంటారో లేదో చూద్దాం. రైట్. ఎస్ సార్, షేక్ బాజీ గారు చెప్పండి అడగండి సార్. మరి నో వర్క్ నో పే అనే విధానం ఉంది, మరి ఒకవేళ అసెంబ్లీకి రాకపోతే ఎమ్మెల్యే గారు ఒకసారి నాకు అవకాశం ఇయ్యమ్మా, ఆయన మాట్లాడినాటికి నేను సమాధానం చెప్పాలి. శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పండి. ఇప్పుడు వారు బాజీ గారు మన రఫీ గారు ఏమంటారంటే అస్సాం శాసన మండలిలో మాట్లాడుతున్నాగా, శాసన మండలిలో నాయకుడిగా ఉన్నటువంటి
బొత్స సత్యనారాయణ గారే కాకుండా మిగతా వాళ్ళందరూ మాట్లాడుతున్నారుగా. అంటే శాసన మండలిలో లేని భయం శాసనసభలో ఉంటుందా? శాసనసభలో మేము అడిగేవాడికి సమాధానం చెప్పలేక పరారయ్యారు ఒక రోజు లోకేష్ గారు కూడా పరారై సమయం తీసుకొని మళ్ళీ వచ్చాడు, తిరిగి వచ్చాడు. అదేవిధంగా ఇప్పుడు 7 మెడికల్ కాలేజీల్లో ఆగండి సార్, మీరు ఆగండి 7 కళాశాలల్లో ఇప్పుడు మేము ప్రారంభించినవి కానీ ఈయన వచ్చిన తర్వాత ఆపరేట్ చేసినటువంటి ఒక కళాశాల కానీ 6 కళాశాలల్లో మీ ఇష్టం వచ్చిన ఓపెన్ ఛాలెంజ్, మీ ఇష్టం వచ్చిన కాలేజీకి వెళదాం, ఇంక్లూడింగ్ పులివెందులతో సహా మీ ఇష్టం వచ్చిన కాలేజీకి మీరు రండి. ఈ టీంలో ఉన్న వాళ్ళందరూ కూడా పులివెందుల కాలేజీకి 446 కోట్లు ఖర్చు పెట్టున్నాము. మరొక 55 కోట్లు ఖర్చు పెట్టి సిద్ధంగా ఉంటుంది. పులివెందుల కాలేజీకి నేషనల్ మెడికల్ కమిషన్ వాళ్ళు 50 సీట్లు ఇస్తూ ఇచ్చినటువంటి కాపీని మీకు పంపిస్తాను. మీరు మాకు వద్దు అన్న కాపీని కూడా పంపించండి. అబద్ధాలు చెప్తే ఎట్లా? మీరు నాయకులు కూడా అబద్ధాలతో బతికితే ఎట్లా? చంద్రబాబు నాయుడు గట్టు నిజం చెప్పడం చేత కాదు. శ్రీనివాస్ రెడ్డి గారు ఒక్క నిమిషం, మిగతా సభ్యులు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా మాట్లాడారు. ఒక్క నిమిషం రఫీ గారు, ఒక్క నిమిషం. పగిలిపోద్ది అనేటటువంటి భయం ఆయనకుంది. మీరు కూడా అబద్ధాలు చెప్తే ఎట్లా? మీ ఇష్టం. మీ 7 కాలేజీలు ఇప్పుడు పూర్తయిన 7 కాలేజీలో మీ ఇష్టం వచ్చిన కాలేజీకి ఓపెన్ ఛాలెంజ్. మీరు వస్తారా? రండి. పూర్తయినయా లేదా? శ్రీనివాస్ రెడ్డి గారు ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం మళ్ళీ అవకాశం ఇస్తాను. ఒక్క నిమిషం. ఎస్ సార్, షేక్ బాజీ గారు మరి సార్ చెప్పండి. ఇప్పుడు యాక్చువల్గా ఈ 10% 10% సభ్యుల సంఖ్య ఉండాలి, ఎల్ఓపి లీడర్ ఆఫ్ అపోజిషన్ రావాలంటే అనే దాని మీద చాలా ఉన్నదని లేదని అని రూల్ లేదని ఎక్కడ లేదు, కోర్టుకు కూడా వెళ్ళారు. హైకోర్టులో కూడా నడుస్తుంది ఆ కేసు. వీళ్ళు వైసీపీ నాయకులే వేశారు కేసు, మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి, అలాంటి రూల్ ఏం లేదు అని. కానీ ఏంటంటే ప్రాక్టీస్ అండ్ ప్రొసీజర్ ఆఫ్ పార్లమెంట్ అనే ఒక పుస్తకం ఉందమ్మా. ఆ పుస్తకాన్ని ఎంఎన్ కౌల్ అండ్ ఎస్ఎల్ శక్తిధార్ అనే ఇద్దరు రాశారు. సాధారణంగా ఆ పుస్తకాలలో ఉన్న పార్లమెంట్ రూల్స్ని పాటిస్తూ ఉన్నారు. అలాగే రాజ్యాంగంలోని ఆర్టికల్ 193(4) కూడా ఏదైతే ఈ రూల్ ఉంది. కాబట్టి ఏంటంటే ఆ రూల్ ప్రకారంగా మీకు 10% సభ్యులు లేరు కాబట్టి మీకు ప్రతిపక్ష హోదా రాదు అని మరి అయ్యన్న పాత్రుడు గారు పదే చెప్తా ఉన్నాడు. అంటే దీన్ని బట్టి ఏంటంటే వాళ్ళకి ఇవ్వడానికి ఇష్టం లేదు. వాళ్ళ ప్రతిపక్ష హోదా వీళ్ళు ఎంత అడిగినా ఇవ్వడానికి ప్రభుత్వానికి ఇష్టం లేదు. కాబట్టి ఎవరు భవిష్యత్తులో కూడా ఎవరు అనేది క్లారిటీ ఉంది. కాకపోతే ఇదంతా కాలయాపన జరుగుతూ ఉంది. కాబట్టి వైసీపీ తేల్చుకోవాల్సింది ఏంటంటే రేపు వీళ్ళు వెళ్లకుండా ఉంటే 60 రోజుల పాటు వెళ్ళని నిబంధన ప్రకారంగా వీళ్ళ సభ్యత్వాలు రద్దు అవుతాయి. ఆ సభ్యత్వాలు రద్దు చేయించుకొని మళ్ళీ ఎన్నికలు వెళ్ళడానికి సిద్ధపడతా ఉన్నారా, లేదు మనసు మార్చుకొని అసెంబ్లీలోకి వచ్చి ప్రజావాణి వినిపిస్తారా అన్నది తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఒకవేళ వీళ్ళు గనక ఇలాగే సభ్యత్వాలు రద్దు చేసుకొని అట్లాగే మీరు ఇందాక అడుగుతున్నారు జీతాలు, నెల జీతాలు, నో వర్క్ నో పే అని. వీళ్ళు అసలు 60 రోజులు రేపు సమావేశానికి కూడా రాకుండా డుమ్మా కొడితే వీళ్ళు సభ్యత్వాలు ఆటోమేటిక్ గా రద్దు అయిపోతాయి. ఇంకా జీతాల ప్రస్తావనే ఉండదమ్మా. ఒకవేళ వీళ్ళు మళ్ళీ దొంగచాటుగా వెళ్ళి సంతకాలు పెట్టుకొని నిలబెట్టుకుంటే కనుక రద్దు అవ్వకొని మళ్ళీ వెళ్లకుండా చర్చల్లో పాల్గొనకుండా అసెంబ్లీ చర్చల్లో ఊరికే దొంగచాటు సంతకాలతోటి పదవులు నిలబెట్టుకున్నా ఏంటంటే వీళ్ళని మీరు నో లాస్ నో పే కాదమ్మా. ఇప్పుడు వీళ్ళకి 5 సంవత్సరాల పాటు 1,80,00,000 వీళ్ళకి మీద ఖర్చు పెడుతున్నారు ఒక్కొక్కళ్ళ మీద. ఈ ఖర్చు ఒకటే కాదు, వీళ్ళ మీద జరిమానా వేయాలి. ఎందుకు జరిమానా వేయాలి అంటున్నారంటే వీళ్ళని ఎన్నుకోవడానికి ఆ కాన్స్టిట్యున్సీలో అసెంబ్లీ ఎన్నికలు జరపడానికి ప్రభుత్వానికి అయిన ఖర్చు, ఎలక్షన్ కమిషన్ అయిన ఖర్చు ఏదైతే ఉందో అది కూడా వీళ్ళు జరిమానా రూపంగా వీళ్ళ దగ్గర నుంచి వసూలు చేయాలి. కారణం ఏంటంటే వీళ్ళు వాంటెడ్గా వీళ్ళు అసెంబ్లీలు ఎగ్గొట్టి బాధ్యతల నుంచి తప్పుకొని వీళ్ళు ప్రజా సమస్యలను వినిపించకుండా వీళ్ళ డ్యూటీల నుంచి వీళ్ళ ఉద్యోగాల నుంచి వీళ్ళు పారిపోతున్నారు. కాబట్టి ఆ స్థానంలో వీళ్ళ బదులు వేరే వాళ్ళు ఎన్నికైనట్టయితే చక్కగా పర్పస్ సర్వ్ అయ్యేది. కాబట్టి పర్పస్ సర్వ్ కాకుండా వీళ్ళు
దుర్వినియోగం చేస్తున్నారు కాబట్టి జరిమానా వేయాలి. జీతాలు కట్ చేయడం ఒక్కటే కాదు, జరిమానా కూడా వేయాలి అనేది నా ఉద్దేశం. కాబట్టి ఏంటంటే ఇవాళ తేలుతుంది వాళ్ళ సాయంత్రం వరకు వీళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటారనేది. ఒకవేళ వీళ్ళు కనుక అదే పంధాలో ఉంటే కనుక ఏదైతే రిజిస్టర్లో సంతకాలకు కూడా అనుమతించకూడదు, అసెంబ్లీలో వస్తేనే రిజిస్టర్లో సంతకాలకి విలువ ఇవ్వాలని చెప్పేసి మా ఉద్దేశం అమ్మ. ఇప్పటికైనా మనసు మార్చుకోవాలి వైసీపీ నాయకులు. ఎందుకంటే ఒక మాత్రమైన అవకాశం, అసెంబ్లీ అన్నది ఒక పెద్ద వేదిక, చాలా సమస్యల్లో ఉన్నాయి ప్రజలకి. ఇవాళ ఇవి మరి ఏదైతే కూటమి ప్రభుత్వం చెప్పిన హామీలు అడుగడుగున అనేక హామీలు ఇచ్చారు, ఆ హామీల్లో చాలా వరకు అమలు చేయలేని పరిస్థితి ఉంది. ఇవాళ బయట ఎంత మాట్లాడినా మీకు ప్రయోజనం లేదు. మీరు అసెంబ్లీ రికార్డ్స్లోకి వెళ్ళాలా, అసెంబ్లీలో మాట్లాడాలా, నిలదీయండి. చాలా సమస్యలు అసంపూర్తిగా ఉన్నాయి. సూపర్ 6లోనే 2-3 హామీలు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. ఇవి కాకుండా కులానికి ఒక హామీ ఇచ్చారు, మతానికి ఒక హామీ ఇచ్చారు, వీధికి ఒక హామీ ఇచ్చారు, జిల్లాకు ఒక హామీ ఇచ్చారు, 3 పార్టీలు కలిసి. అవన్నింటిని నిలదీయాల్సిన బాధ్యత మీకే ఉంది. 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మీరు వాయిస్ ఉంది, దీన్ని వాడుకోండి, ఉపయోగించుకోండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. రాజ్యాంగం ఇచ్చిన హక్కు మీకు ఇది. అంతేగాని పంతాలకు పోయి ఎల్ఓపి ఇవ్వలేదనే వంకతోటి, లేకపోతే టైం ఇవ్వరు అసెంబ్లీ అనే వంకతోటి ఇలా కప్పదాటు ప్రయత్నాలు చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి మళ్ళీ ఒకసారి నేను వైసీపీ శ్రేణులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ నుంచి. రైట్. ఎస్ లక్ష్మణ్ గారు చెప్పమ్మా. ఎస్, మరి ఫైనల్ గా రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశంలో వైసీపీ హాజరు కాకపోతే మరి స్పీకర్ నిర్ణయం అనేది ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ఇప్పుడు ఏమి నిర్ణయాలు తీసుకోవడానికి లేదమ్మా. 60 రోజులు కంప్లీట్ కావాలి కదా. ఇప్పుడేమో రావచ్చు రాకపోవచ్చు, ఇప్పుడు అవకాశం అయితే లేదు. కాకపోతే ఏంటంటే మన మిత్రులు సంతకాలు పెట్టి వెళ్ళిపోతారేమో అంటే దానికి నేను ఒక వివరణ ఇవ్వదలుచుకున్నాను. ఏంటంటే గతంలో ఎలా ఉండేది అంటే డిగ్నిఫైడ్గా ఉండేవాళ్ళు శాసనసభ్యులు. ఈ రిజిస్ట్రరు అసెంబ్లీ లోపలికి హాల్లోకి ఎంటర్ అయ్యే దగ్గర ఒక టేబుల్ మీద పెడతారు, అక్కడ ఒక అటెండర్ ఉంటాడు, అక్కడ సంతకం పెట్టి లోపలికి వెళ్ళిపోయి కూర్చుంటారు. మళ్ళీ ఎప్పుడంటే అప్పుడు బయటకు వెళ్ళిపోతుంటారు, అది వేరే విషయం. కానీ ఇప్పుడు ఇట్లా వివాదం వచ్చినప్పుడు ఏమైపోతుందంటే బయట పెట్టకుండా అది అసెంబ్లీ హాల్ లోపల కింద సెక్రటరీ కూర్చునే టేబుల్ ఉంటుంది, అక్కడ పెడుతున్నారు. అక్కడికి వచ్చి సంతకం పెట్టారు. సో అక్కడికి వచ్చి సంతకం పెడితే ఇంకా లోపలికి వచ్చినట్టే, అటెండ్ అయినట్టే. ఒక నిమిషం ఉన్నా కూడా అటెండ్ అయినట్టే లెక్క. అది ఇప్పుడు మరి రేపు ఏం చేస్తారు వీళ్ళు? బయట పెడతారా, రిజిస్టర్ లోపల పెడతారా, వాళ్ళు వస్తారా రారా అనేది చూడాలి. కానీ లోపల పెడితే గౌరవప్రదంగానే ఉంటుంది. లోపల రావాలా, సంతకం పెట్టాలా, ఒక నిమిషం కూర్చుంటారో వెళ్తారో చూడాలి. అక్కడ ఎందుకు లైవ్ లో ఉంటారు కాబట్టి తెలిసిపోతుంది ఎవరు వచ్చారు ఎవరు పోతున్నారని. బయట పెడితే వెళ్ళిపోవచ్చు. లక్ష్మణ్ గారు పెడితే సంతకం పెట్టి వెళ్ళిపోవచ్చు లోపల. సెక్రటరీ దగ్గర పెట్టాలి, బయటే ఉంది అది. ఇప్పుడు పెడతారు హైదరాబాద్లో. ఇక్కడ ఈ కేసీఆర్ కూడా అదే ప్రాబ్లం ఉంటే లోపల పెట్టారు రిజిస్టర్ టేబుల్ దగ్గర, లోపల పెట్టారు హాల్ లోపల. అసెంబ్లీ హాల్ లోపల పెడితే అందరు అక్కడికి వచ్చి సంతకం పెట్టి కూర్చుంటున్నారు. నేను చూశాను లైవ్ లో. మొదటి నుంచే బయట లోపల బయటే ఉంటుంది, బయటే ఉంది అది. లక్ష్మణ్ గారు, స్పీకర్ గారు ఏం చెప్పారంటే రిజిస్టర్ బయటే ఉంది, మేము చూడకుండా వాళ్ళు బయటే పెట్టిపోతున్నారు, దాన్ని లోపల పెట్టాలని చెప్పేసి అన్నాడు. నేనేం సలహా చెప్తున్నా అంటే మీరు లోపల పెట్టండి, తెలిసిపోతుంది కదా. వాడు ఎక్కడ తప్పించుకుంటారో లోపల రావాలి, సంతకం పెట్టాలి కదా. లోపల పెట్టండి, తప్పేముంది, ఏం తప్పలేదు. అక్కడ స్పీకర్ ఇష్టం ఎక్కడ ఉంటుంది. ఒకటి మాత్రం నిజం సార్, జగన్మోహన్ రెడ్డి మొండివాడు, అతను అనుకున్నది చేస్తాడు. ఉప ఎన్నికలు రావటం ఖాయం, మేము మళ్ళీ అన్ని గెలవడం కూడా ఖాయం, పులివెందలతో పాటు. అందులో సందేహమే లేదు. చాలా ఆశపడుతున్నావు అంత ఈజీగా. మాకు పోయేదేముంది, 164 ఉన్నాయి, ఏదైనా మాకు ప్లస్సే కదా. 11లో ఇప్పుడు 11లో 5 గెలిచినా 6 గెలిచినా మాకు ప్లస్సే కదా. 18 ఉప ఎన్నికలు జరిగినప్పుడు తెలుగుదేశం పార్టీ
ఇతని రంగు తెలియనప్పుడు జనం అలా వేశారు. ఇతను అంటే ఏంటో చూసిన తర్వాత డిపాజిట్ కూడా రాలా తెలుగుదేశం పార్టీకి, గుర్తుపెట్టుకోండి ఒకసారి. రైట్, రఫీ గారు. బొమ్మ పెట్టుకుని వెళ్ళాడు. అప్పుడు ఇతను ఏదో గొప్పోడని వేశారు. రాజశేఖర్ రెడ్డి గారు రైట్, టైం అయిపోయిందండి. రఫీ గారు ఒక్క నిమిషం, టైం అయిపోయింది. 100% స్వీప్ చేస్తామని మరి తెలుగుదేశం పార్టీ ధీమాగా ఉంది. పులివెందుల్లోనూ అట్లా ఒంటిమెట్లో జరిగినట్టుగా చేస్తారు. మీరు తప్పకుండా స్వీప్ చేస్తారండి, అనుమానం లేదు. చేసేస్తాం అందులో సార్ టైం అయిపోయిందండి. ఏదైనా చేయగలుగుతారు, అధికారులు ఉన్నారు కాబట్టి. ఒక్క మాట అండి, వీళ్ళు ఏ ముఖం పెట్టుకుని ఉప ఎన్నికలు ఈ క్యాండిడేట్లు నుంచుంటారు? మీరు మాకు ఓటు వేయండి, మీరు అసెంబ్లీకి వెళ్ళరు కదా, మీకు ఎందుకు ఓటు వేయాలంటారు ప్రజలు? రైట్ రైట్ అది ఉంది కదా.